నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. సౌజన్య గారు, హాయ్ సార్, ఐఎమ్ వన్ ఆఫ్ యువర్ సబ్స్క్రైబర్, మై నేమ్ ఈజ్ మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు నమస్కారం అండి. నా వయసు వచ్చేసి 42. నేను ఒక హౌస్ వైఫ్ని. నా ఫేస్ మొత్తం లైట్గా వ్రింకల్స్, ముడతలు వస్తున్నాయి. దీనికోసం నాకు ఒక క్రీమ్ సజెస్ట్ చేస్తారా ప్లీజ్? మై స్కిన్ టైప్ ఈజ్ సాఫ్ట్ అండ్ స్మూత్. అంటే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది, కానీ వ్రింకిల్స్, ముడతల కోసం ఒక క్రీమ్ చెప్పండి అని అడుగుతున్నారు. అయితే మహాలక్ష్మి గారు పెట్టిన కామెంట్కి ఒక రాజుగారు ఒకరు కామెంట్ పెట్టారండి. హలో సౌజన్య, డ్రింక్ మోర్ వాటర్, ఈట్ ఫ్రూట్స్, అప్లై సన్ స్క్రీన్ క్రీమ్ అని. థ్యాంక్ యూ రాజుగారు, చాలా మంచిగా మీరు కూడా అది పార్టిసిపేట్ చేశారు డిస్కషన్లో. అది కూడా చేయొచ్చండి, కానీ అసలైన విషయం నేను చెప్తాను. అలానే విజయ్ గారు అడుగుతున్నారండి, పల్లవి విజయ్ గారు. హాయ్ సార్. హాయ్ మా, మీరు చెప్పినట్టు హైలూరానిక్ యాసిడ్ ఇంజెక్ట్ చేసుకుంటే సీరమ్స్ కూడా వచ్చాయి కదా సార్, అవి యూస్ చేయడం వల్ల రిజల్ట్ ఎంతవరకు వస్తుంది? బెటర్ రిజల్ట్స్ ఫార్ స్కిన్ సీరమ్సా, స్కిన్ బూస్టర్సా? జస్ట్ డౌట్, దేని రిజల్ట్ దానికి ఉంటుంది, కానీ ఏది బెస్ట్ అని అడుగుతున్నారు పల్లవి విజయ్ గారు. ఇలా పల్లవి విజయ్ గారు, తర్వాత అలానే మహాలక్ష్మి గారు అడిగిన క్వశ్చన్స్కి నేను జవాబు ఎందుకు చెప్దాం అనుకుంటున్నానంటే, ఎంతోమందికి మిడిల్ ఏజ్ ఫీమేల్స్కి బాగా ముడతలు అనేటివి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలానే మిడిల్ ఏజ్డ్ మేల్స్కి, అలానే యంగ్ మేల్స్కి కూడా ముడతలు వస్తూ ఉంటాయి. మరి యంగ్ ఫీమేల్స్కి రాదా? వాళ్ళకి కూడా వస్తాయి. అలాంటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేసుకోవాలి, ఎలా మనకి హైలూరానిక్ యాసిడ్ బూస్టర్స్ అనేటివి మనకి ఎలా పనిచేస్తాయి అనే దాని గురించి అని ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చర్మంలో ముడతలు అనేటివి చాలా మందికి వస్తూ ఉంటాయి. ముడతలు అనేది ఒక వయసు దాటినాక, ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత, మెనోపాజ్కి దగ్గర అయినప్పుడు, మెనోపాజ్ దాటినాక, 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే 20-25 ఏళ్ళకి రాదా? తప్పకుండా వస్తుందండి. యంగ్ మేల్స్లో ఎందుకు అంత ఈజీగా వస్తుంది అని అంటే, చర్మంలో వాళ్ళకి బాగా హైలూరానిక్ యాసిడ్ అనేది డీజనరేషన్ అనేది అవుతూ ఉంటుందండి. ఎందుకు అవుతుంది అని అంటే, సోలార్ ఏజింగ్ వల్ల, అంటే సన్లైట్ వల్ల, ఏజింగ్ వల్ల దానితోటి అలా వస్తూ ఉంటుంది. సో ఈ ఏజింగ్ ఫినామినన్ అంటే ఏంటి, అసలు మనకి ఇలా జరిగినప్పుడు నలుపు అనేది తగ్గటం ఎలా అవుతుంది, నలుపు ఎలా పెరుగుతూ ఉంటుంది, అలానే చర్మంలో గ్లో అనేది ఎలా తగ్గుతుంది, డల్ స్కిన్ లాగా ఎలా మారుతుంది అనే దాని గురించి అని ఇవాళ వివరిస్తానండి. చర్మంలో మనకి పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే పైన పొరలో మనకి కేవలం 7 లేయర్స్ ఉంటాయి అన్నమాట. స్ట్రాటమ్, కార్నియం, స్పైనలోజం, గ్రాన్యులోజం, ఎలాంటి వివిధ రకాలైన లేయర్స్ ఉంటాయి. కింద డర్మిస్లో మనకి కొల్లాజన్, ఎలాస్టిన్, అలానే ఇతరత్ర మీకోపాలిసాకరైడ్స్, ఇలానే ఇతరత్ర కెమికల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మన చర్మంలో మృదువత్వానికి పనిచేస్తుంది అన్నమాట. సో కొల్లాజన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో మనం ట్రెండింగ్లో చాలా చూస్తున్నాం కదండి. కొల్లాజన్ అనేది తీసుకుంటూ ఉంటే మనకి చర్మంలో మెరుగుగా ఎక్కువ ఉంటుంది, గ్లో ఎక్కువగా ఉంటుంది, చర్మంలో మనకి కొల్లాజన్ డీజనరేషన్ అవుతుంది అని మనం తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఎలా అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. కొల్లాజన్ అనేది డీనాచురేషన్ అనేది సన్లైట్ వల్ల, లేక హార్మోనల్ ఇంపాక్ట్ వల్ల, లేక స్ట్రెస్ వల్ల, ఈ కారణాల వల్ల మనకి ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన చర్మంలో కొల్లాజన్ అనేది డీనేచురేషన్ అవుతూ ఉంటుంది. కొల్లాజన్లో డీనేచురేషన్ అని అంటే చర్మం కరిగిపోతూ ఉంటుంది అనమాట. కొల్లాజన్ అనేది కరిగిపోతూ కొత్త కొల్లాజన్ అనేది ప్రతిసారి రావాలి. అయితే 5 ఏళ్ళకి, 10 ఏళ్ళకి, 15 ఏళ్ళకి, 25 ఏళ్ళకి, 30 ఏళ్ళకి ఆ రీజనరేటివ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మన వయసులో ఉన్నప్పుడు మనకు అది రీజనరేటివ్ కెపాసిటీ ఎక్కువగా ఉన్నప్పుడు కొల్లాజన్ కరిగిపోయినా నెక్స్ట్ డేకి కొల్లాజన్ అనేది రావటానికని మెల్లమెల్లగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఫైబ్రోబ్లాస్ట్ అనే కణాలు. సో ఈ కణాలు అనేటివి కొత్త కొల్లాజన్ ఇస్తున్నప్పుడు మనకి ఆ రీప్లేస్మెంట్ అనేది జరిగిపోయినప్పుడు నార్మల్గా ఉంటుందన్నమాట. కానీ మనకి ఒకవేళ విపరీతమైన సన్ ఎక్స్పోజర్ అవ్వటం కానీ, పొల్యూషన్ తోటి ఎక్స్పోజర్ కానివ్వండి, వీటితోటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి స్కిన్ బూస్టర్స్ కానీ, కొల్లాజన్స్ కానీ, బూస్టర్స్ కానీ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. సో పొల్యూషన్, ఈ ఏజింగ్ తోటి, మనకి సన్లైట్ తోటి ఏమవుతుందని అంటే అక్కడ చర్మంలో ఉన్న కొల్లాజన్ అనేది నెమ్మదిగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. నేను చెప్పాను కదండి, పైన పొరలో నలుపు అనేది ఉంటుంది. ఆ నలుపు అనేది కణాలు మనకి ఆ నలుపు అక్కడ మెలనిన్ ఇస్తుంది. ఆ మెలనిన్ అల్ట్రావైలెట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ కొద్దిపాటి అల్ట్రావైలెట్ రేడియేషన్ మనకి చర్మం లోపలికి, డర్మిస్ లోపలికి వెళ్తూ ఉంటుంది. మనం ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ అవుతే కనుక హీట్ జనరేషన్ అనేది ఉంటుంది. మీరు ఎండలో ఉన్నప్పుడు ఎప్పుడైనా చూడండి, మీ చర్మం పైన కొద్దిగా వేడిగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు మీరు క్యాప్ పెట్టుకోవటం కానీ, సన్ స్క్రీన్ కానీ పెట్టుకోవటం ఉంటే మీకు అంత ఇబ్బందికరంగా ఉండదు. కానీ ఆ వేడితోటి కూడా ఆ కొల్లాజన్ అనేది డీనేచురేషన్ అవుతుంది అనమాట.
ఆ డీజనరేషన్ అయిన కొల్లాజన్ కొత్తగా రావాలి అని అంటే మనకి లోపల నుంచి బాడీ నుంచి మంచి రీజువనేటింగ్ కెపాసిటీ అనేది పెంచుకోవాలన్నమాట. అది ఎలా పెంచుతాము? రాజుగారు మధ్యలో కామెంట్ పెట్టారు కదండి, మంచి ఫ్రూట్స్ తీసుకోవాలి, సన్ స్క్రీన్ పెట్టుకోవాలి, నీళ్ళు బాగా తాగాలి అని. ఎస్, ఇలాంటివి ఖచ్చితంగా చేయాల్సిందే అండి. నేను చెప్తాను కదండి, నా ఛానల్లో పాత వీడియోస్లో మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. మంచి సన్ స్క్రీన్ అనేది బాగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలానే మీకు ముఖ్యమైనది ఏంటంటే మంచి మాయిశ్చరైజర్ క్రీమ్ కూడా పెట్టుకోవాలండి. అలానే మంచి ఫేస్ వాష్ కూడా యూస్ చేయాలి. గ్లూటథియోన్ వైటమిన్ సిస్ అనేది యాంటీ ఏజింగ్లో మంచి ఇంపార్టెంట్ ఉంటుందండి. దాంట్లో రెస్వెరాట్రాల్ కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. సో ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న వాటిని మనం అన్నీ మంచిగా తీసుకుంటూ దానితో పాటు ఫ్రూట్స్ తీసుకోవాలండి. ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి? దానిమ్మ గింజలు ఖచ్చితంగా తీసుకోవాలి, బొప్పాయి పండు తీసుకోవాలండి. అలానే మీకు వాటర్ మెలన్లో మంచి హైడ్రేషన్ ఉంటుంది. సో పుచ్చకాయ దాంట్లో కూడా మంచి హైడ్రేషన్ ఉన్నది, మంచి వైటమిన్స్ ఉన్నది మనకి వాటర్ మెలన్ అండి. సో అది తీసుకోవాలండి. దానితో పాటు మంచి జామ పండ్లు, అన్ని రకాల పండ్లు మనం తీసుకుంటూ ఉండాలండి. గ్రేప్స్లో ఉన్నంత హైడ్రేషన్ మనకి దేంట్లో ఉండదండి. బత్తాయి, నారింజ, మోసంబి వీటిలలో మనకి ఏంటంటే ఎక్సెస్ సిట్రస్ యాసిడ్స్ ఉంటాయన్నమాట. సిట్రిక్ ఫ్రూట్స్ కూడా తీసుకుంటే మనకి మంచి వైటమిన్ సి వచ్చి చర్మంలో గ్లో కూడా రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలానే మనకి ముఖ్యమైనది ఉసిరికాయలండి. ఉసిరికాయలు మనం 3 ఉసిరికాయలు తీసుకున్నామంటే 1 గ్రామ్ వైటమిన్ సి తోటి సమానం అనమాట. సో ఆ విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనము ఆహారపరంగా ఇలా మార్పులు చేసుకొని సన్ స్క్రీన్స్ ఇలా పరంగా మార్పులు చేసుకోవచ్చు. మరి పల్లవి గారు అడిగారు కదండి, చాలా మంచి ప్రశ్న అడిగారు. హైలూరానిక్ యాసిడ్ సీరమ్స్ ఉన్నాయి సార్, మరి మీరు ఇంజెక్షన్స్ చెప్తున్నారు, అది బెటరా ఇది బెటరా? తను చెప్పారు క్లియర్గా, దేనికైనా రిజల్ట్ దాన్నే ఉంటుందండి, కానీ ఏది బెటర్, ఏ విధంగా బెటర్ అని. ఇది చాలా మంచి క్వశ్చన్. దీనికి జవాబు ఏంటనంటే చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. ఈ పైన పొరలో ఏదైతే 7 లేయర్లు ఉన్నాయో హైలూరానిక్ యాసిడ్ సీరమ్స్ పెడితే మనకి చర్మంలో పైన పొరలో అంటే ఎపిడర్మిస్లో పైన పొరలో ఉన్న స్ట్రాటమ్ కార్నియంకి హైడ్రేషన్ బాగా తీసుకొస్తుంది. ఈ స్ట్రాటమ్ కార్నియం హైడ్రేషన్ తీసుకురావడంతో చర్మంలో మనకి మెరుగ్గా కనిపిస్తుందండి. కానీ కొల్లాజన్ దాకా అది ఇంకదు. మనకి సీరమ్స్ అనేది ఓన్లీ చర్మంలో పైన పొర వరకు కొద్దింత వరకే వెళ్తుందనమాట. అదే మనము బూస్టర్స్ ఇచ్చామనుకోండి, చర్మం లోపలికి మనకి ఇంజెక్షన్స్ అవి ఇచ్చినప్పుడు మనకి అది కొద్దిగంత డిపాజిట్ చేస్తుంది కింద డర్మిస్లో. సో ఈ డర్మిస్లో మనకి ఏదైతే డిపాజిట్ చేస్తుందండి కొల్లాజన్ మధ్యలో మంచిగా పేరుకుపోతుంది అనమాట. ఎందుకనంటే హైలూరానిక్ యాసిడ్ అనేది న్యాచురలీ అకరింగ్ సబ్స్టెన్స్. అంటే న్యాచురలీ అకరింగ్ సబ్స్టెన్స్ అని అంటే మన చర్మంలో కూడా హైలూరానిక్ యాసిడ్ ఉంటుందండి. ఆ హైలూరానిక్ యాసిడ్ డిప్లీషన్ వల్లనే మనకి చర్మంలో కొల్లాజన్ డీనేచరేషన్ అలానే ఎలాస్టిన్ క్వాలిటీస్ అనేది తగ్గిపోయి మీకు ఏజింగ్ అనేది అవుతూ ఉంటుంది. చెప్పాను కదండి ఏజింగ్ దేనివల్ల అవుతుందని, సన్లైట్ వల్ల, తర్వాతనేమో పొల్యూషన్ వల్ల, స్ట్రెస్ వల్ల, ప్రెగ్నెన్సీస్, డెలివరీస్, ఇతరత్ర హార్మోనల్ ఇష్యూస్ వల్ల కూడా. సో ఇలా జరిగినప్పుడు మనకేంటి, మనకి ఆ లోపల మన చర్మం లోపలికి వచ్చినప్పుడు ఆ స్కిన్ బూస్టర్స్లో హైలూరానిక్ యాసిడ్ అనేది అక్కడ మంచిగా పేరుకుపోతున్నప్పుడు అక్కడ కొల్లాజన్ పైన కింద అనేది మంచిగా దాంట్లో ఇమిడిపోతుంది అనమాట. ఆ కొహెజివ్నెస్ అంటారు, టిష్యూ కొహెజివ్నెస్ అని అంటారనమాట. ఆ టిష్యూ కొహెజివ్నెస్ తోటి అలా ఉండిపోవడంతో ఆ చర్మంలో కొల్లాజన్ పైన కింద మంచిగా ఇంకిపోయి మంచిగా కొత్త కొల్లాజన్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అలానే హైలూరానిక్ యాసిడ్ ఏం చేస్తుంది, దాని మెయిన్ క్వాలిటీ ఏంటి అని అంటే స్ట్రక్చర్ అక్కడ మెయింటైన్ చేస్తుంది. ఎలా మెయింటైన్ చేస్తుంది అని అంటే శరీరంలోంచి మంచిగా వాటర్ని అబ్జార్బ్ చేసుకొని హైడ్రేట్ చేసి అక్కడ వాటర్ కంటెంట్ని నిలబెడుతుంది. మన బాడీలో 70% కాంపోజిషన్ ఏంటండి, నీళ్ళే. సో మన చర్మంలో ఎంత లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ, మొత్తం అంతా మన చర్మమే. సో ఇంత లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీలో మనకి కొద్దిగంత కొల్లాజన్లో మనకి కొద్దిగంత వాటర్ మనకి ఇక్కడ కావాల్సిన అవసరం ఉంది. సో ఆ వాటర్ని అంతా అక్కడ హైడ్రేట్ చేసి నిలబెడుతుంది. చర్మం హైడ్రేట్ అయినప్పుడు మీకు తెలిసిపోతుందండి. చర్మం మీరు మామూలుగా ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు తుడుచుకున్నప్పుడు మంచి ఫ్రెష్గా కనిపిస్తుంది. ఎందుకని కనిపిస్తుంది, అక్కడ ఉన్న డర్ట్ ఆయిల్ని తీసేస్తుంది. అలా చర్మంలో కొద్దిగా హైడ్రేషన్ కూడా వచ్చేస్తుంది. సో కొద్దిపాటి హైడ్రేషన్ తోటే మనకి అంత మార్పు వచ్చినప్పుడు మనకి మంచిగా హైడ్రేషన్ అనేది లాంగ్ టర్మ్లో హైలూరానిక్ యాసిడ్ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి దానితోటి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. సో అందుకోసమే డల్ స్కిన్, డ్రై స్కిన్స్కి ఈ బూస్టర్స్ అనేటివి పనిచేస్తాయండి. ఇప్పుడు పల్లవి విజయ్ గారు అడిగారు కదండి, సీరమ్స్ వాడితే ఎలా, ఇంజెక్షన్స్ తీసుకుంటే ఎలా రిజల్ట్స్ ఉంటాయి అనే దాని గురించి డిస్కస్ చేశాం. సో సీరమ్స్ అని అంటే పైన పొరలో వరకు మనకి బెనిఫిట్ ఉంటుందండి. ఇంజెక్షన్స్ తీసుకొని బూస్టర్స్ చేస్తే మనకి కింద పొరలో ఉన్న కొల్లాజన్స్ని అన్నిటినీ స్టిమ్యులేట్ చేస్తుంది. బెనిఫిట్ కింద పొర నుంచి వస్తుంది అనమాట. సో మనకి చర్మం పైన ఉన్నదే కాదండి, లోపల కూడా ఉన్నది కూడా చర్మానికి మనము ఖచ్చితంగా మంచి
హైడ్రేషన్స్ కానీ ఇవి కానీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇదండి విషయం. చర్మానికి మనకి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా మనం డల్ స్కిన్కి డ్రై స్కిన్కి మనం ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు, ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేసాం. మరి మహాలక్ష్మి గారు అడిగారు కదండి, 42 ఏళ్ళు నాకు ముడతలు ఉన్నాయి, సాఫ్ట్గా ఉంది, స్మూత్గా ఉంది స్కిన్, అలాంటప్పుడు నేను ఎలాంటి క్రీమ్ వాడాలి అని అంటున్నారు. మీరు రెటినాల్ బేస్డ్ క్రీమ్స్ అవి వాడొచ్చండి. కానీ గుర్తుపెట్టుకోండి, క్రీమ్స్ అనేటివి పైన పొర కింద పొర మధ్యలో మీకు ఓన్లీ పైన పొరల వరకు మాత్రమే మీకు అది పనిచేస్తాయి. కింద పొరలో కావాలి అని అంటే మనం బూస్టర్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉందండి. మీకు ముడతలు ఏ విధంగా ఉందనేది మనం చూసుకోవాలండి. గ్రేడ్ 1 ఉందా, గ్రేడ్ 2 ఉందా, గ్రేడ్ 3 ఉందా, లేకపోతే వాల్యూమ్ లాస్ తోటి మీకు ముడతలు వచ్చాయా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే మీకు ఫైన్ లైన్స్ ఉన్నాయనుకోండి, మీరు నవ్వినప్పుడు కేవలం చిన్న చిన్న గీతల్లాగా మీకు కనిపించినాయి, కొద్దిగా వ్రింకిల్స్ లాగా కనిపించినాయి అని అంటే దాన్ని మనం స్కిన్ బూస్టర్స్ తోటి, యాంటీ ఏజింగ్ ప్రొసీజర్స్ తోటి స్టార్ట్ చేసుకోవచ్చు. అదే కేవలం మీరు నవ్వినప్పుడు విపరీతమైన ముడతలు ఉన్నాయనుకోండి కంటి దగ్గర, లేకపోతే ఇక్కడ, లేకపోతే ఎక్కడైనా కానీ ఇక్కడ లావుగా ఉన్నట్టు, ఇక్కడ తక్కువ ఉన్నట్టు, ఇక్కడ మారిపోయినట్టుగా అలా కనిపిస్తే వాటికి వాల్యూమ్ లిఫ్టింగ్ ప్రొసీజర్స్, వాల్యూమ్ రిస్టోరింగ్ ప్రొసీజర్స్, లిక్విడ్ లిఫ్ట్స్ అనేటివి మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే కేవలం ఫైన్ లైన్స్ ఉన్నాయనుకోండి బూస్టర్స్ అనేది చేస్తాం. సార్ మరి చర్మంలో పెద్ద ఇంజెక్షన్స్ అంటున్నారంటే అలాంటిది ఏమి ఉండదండి. మీకు సన్నటి వాటితోటి మీకు చక్కగా ఒక్కొక్కటి అలా గ్రిడ్లో చేసేస్తారండి. ఇది చాలామంది వచ్చి చేయించుకుంటారు. మంచిగా నిన్న చెప్పాలనంటే ఒక స్టోరీ, 70 ఏళ్ళ వాళ్ళు కూడా వచ్చారు. తను నాకు ఇన్స్పిరేషన్ అండి. అలాంటి వాళ్ళని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే దే వాంట్ టు లుక్ దెమ్సెల్వ్స్. అది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే మీరు ఇలా మారిపోతారు, అలా మారిపోతారు, 30 ఏళ్ళలాగా ఉండిపోతారు, లేకపోతే 25 ఏళ్ళలాగా, లేక 16 ఏళ్ళలాగా మారిపోతామని కాదు. మీరు ఉన్న చర్మాన్ని కాపాడుకోవడం అనేది మంచి హెల్తీ హ్యాబిట్. ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్, వ్యాయామం చేయాలని అంటాం కదండి, అలానే మనం యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలని అనుకుంటాం కదా. దేనికోసమని? మన ఫిట్నెస్ కోసమని, మన ఎమోషనల్ స్ట్రెంగ్త్ కోసమని. అలానే చర్మానికి కూడా మనం మంచిగా హైడ్రేట్ చేసుకొని మంచి హెల్తీగా ఉంచుకోవాలండి. మనకి ఏది లేకుండా మనకి చర్మాన్ని మెయింటైన్ చేసుకోలేదని అంటే ఏ విధంగా అవుతుంది? ఆ విధంగా కుదరదు అనమాట. సో దానికోసమనే నేను మీకు ఇవన్నీ చెప్తున్నాను. మరి ఈ ఇంజెక్షన్స్ తీసుకోవటం వల్ల మనకి ఏమన్నా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని చాలామంది అడుగుతూ ఉంటారండి. ఇది హైలురానిక్ యాసిడ్ న్యాచురలీ అకరింగ్ సబ్స్టెన్స్గా ఉంటుంది కాబట్టి మీరు వాటిని రీస్టోర్ చేస్తున్నారు అంతే. అది 6 months వరకు పనిచేస్తుందండి. 6 months తర్వాత మళ్ళీ చేసుకోవాలని అంటే మీకు నచ్చితే మళ్ళీ చేసుకోవచ్చు. అది మీకు అలా చేయటంతో మీకు యాంటీ ఏజింగ్ అనేది బెస్ట్ ఇనీషియల్ యాంటీ ఏజింగ్ ప్రొసీజర్ అనమాట. అంటే ఫస్ట్లో మనకు స్టార్ట్ చేయాల్సిన యాంటీ ఏజింగ్ ప్రొసీజర్ ఇది అనమాట. సో ఇది అండి విషయం. స్కిన్ బూస్టర్స్ మనకి ఏ విధంగా మనకి హెల్ప్ చేస్తాయి, అలానే డల్ స్కిన్ని, డ్రై స్కిన్ని ఏ విధంగా మారుస్తుంది, కొల్లాజన్ రీజనరేషన్కి ఏ విధంగా మంచిగా పనిచేస్తుంది అనే దాని గురించి అని నేను వివరించానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నా వీడియోని దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్లో వీడియోస్ని అన్నింటినీ మీరు చూసి రీసెర్చ్ చేసి కూడా అందరికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.